కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ మండలం దరిగం అటవీ ప్రాంతంలో మృతి చెందిన పెద్ద పులి ఘటనలో సంచలన విషయాలు వెలుగు చూశాయి. పెద్ద పులిని ఉచ్చు వేసి బంధించారని, ఆపై దానికి విషమిచ్చి చంపినట్లు అటవీశాఖ అధికారులు అనుమానిస్తున్నారు. ఘటనా స్థలంలో పెద్ద పులి మెడకు ఉచ్చును గుర్తించినట్లు తెలుస్తోంది. మృతి చెందిన పులితో పాటు సమీపంలో మృతి చెందిన పశువు అవయవాల శాంపిళ్లను ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించారు. ఈ ఘటనలో పులిని ఎవరు చంపారన్న దానిపై అధికారులు ఫోకస్ చేసినట్లు తెలుస్తుంది. మొదట రెండు పులుల మధ్య పోరాటం జరగడంతో తీవ్ర గాయాల పాలై పులులు మృతి చెందినట్లు అధికారులు భావించారు. ఈ మేరకు పులుల మృతిపై దర్యాప్తు మొదలుపెట్టారు. చనిపోయిన ఓ పులిపై విష ప్రయోగం జరిగినట్లు అధికారులు గుర్తించారు. 5 ఏళ్ల S9 అనే పులి పాయిజన్ కారణంగానే చనిపోయినట్లు బయటపడింది. ఈ ఘటనకు సంబంధించిన విషయాలను PCCF రాకేష్ మోహన్ డోబ్రియల్ వెల్లడించారు. చనిపోయిన 5 ఏళ్ల పులిపై విష ప్రయోగం జరిగిందని, పులి మేడకు ఉచ్చు ఉన్నట్లు కూడా గుర్తించామని తెలియజేశారు. పసుపును తినడంతోనే పులి చనిపోయినట్లుగా గుర్తించామని వెల్లడించారు. ఫోరెన్సిక్ నివేదికలో అన్ని విషయాలు తేలుతాయని, పులుల మృతికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగజ్ నగర్ అటవీ ప్రాంతంలో సంచరిస్తున్న 4 పులుల్లో 2 మరణించగా మరో 2 మిస్సింగ్ అయినట్లు తెలిపారు. పులుల కదలికలను ట్రాకింగ్ చేయడంలో విఫలమైన అధికారులపై వేటుపడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇక్కడికి